అంటే నేను వ్యక్తులుగా చెప్పట్లే, ఆ నలుగురు అంటారు. బీజేపీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఆల్రెడీ టీఆర్ఎస్ ని అధికారంలో చూసిర్రు, బీజేపీ వైపు చూద్దామని ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తుంటే బీజేపీ నాయకులు కేసీఆర్ ఇచ్చే డబ్బు సంచుల వైపు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బు సంచుల వైపు చూస్తున్నారు. మొన్న ఎంపీ సీట్లలో కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. మొన్న 8 ఎంపీ సీట్లు గెలవడంలో సరే అఫ్ కోర్స్ మోదీ వేవ్ ఇవన్నీ కలిసి పనిచేసిన కొంత కాంగ్రెస్ లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఇది బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిండు మా రేవంత్ రెడ్డి, అందుకనే 8 సీట్లు పోతున్నాయని కాంగ్రెస్ లో సిన్సియర్గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ఏమని చెప్తున్నారంటే ఈయన మా సీఎం కాదు, ఈయన బీజేపీ సీఎం అని వాళ్ళు చెప్తున్నారు. ఇది పాత కాంగ్రెస్ వాళ్ళంతా. బీజేపీలో ఉన్న సిన్సియర్ హిందుత్వవాదులు బీజేపీ అంటేనే పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు కదా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కానీ ఆయన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పింది ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ సిద్ధాంతం అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే అంత్యోదయ సిద్ధాంతం. ఇలా బీజేపీ నాయకులు చాలా మంది కొత్తగా జాయిన్ అయిన మీ సిద్ధాంతం ఏంటంటే హిందుత్వం అంటారు, లేకపోతే జై శ్రీరామ్ అంటారు. అసలు బీజేపీ సిద్ధాంతము హిందుత్వం కాదు, జాతీయవాదం, భారత జాతి గొప్పతనం. వాళ్ళు చాలా మంది ఈ అద్వానీ గారు రథయాత్ర పెట్టకముందు దేవుడు కూడా పెద్ద దేవుడిని అంశాన్ని కూడా తీసుకురాలే.